హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈ సంక్రాంతికి మా ఊర్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో నేనైతే మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో ఈ ఊరు వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కాట్లంపూడి గ్రామం అండి, మాదేపల్లి దగ్గర. సో ఇక్కడ అయితే సంక్రాంతికి జోరుగా కోడి పందాలు అయితే ఊపందుకున్నాయన్నమాట. సో ఇక్కడ మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫుల్గా పర్మిషన్స్ అయితే ఇచ్చేసిందండి ఈసారి కోడి పందాలకి. అందుకనే ఈసారి కోడి పందాలు 3 రోజులు కూడా భోగి రోజు నుంచి కనుమ రోజు వరకు కూడా చాలా జోరుగా హుషారుగా అయితే సాగాయి. జనాలు అయితే వేళల్లో తరలి వచ్చారనమాట చుట్టుపక్కల గ్రామం నుండి. సో ఇది వచ్చేసి మనకి కాట్లంపూడి విలేజ్ అండి, మాదేపల్లి సెంటర్ దగ్గర. ఈ విలేజ్లో ఇక్కడ ఫస్ట్ టైం అండి పర్మిషన్ ఇవ్వడము ఈ విలేజ్కి కోడి పందాలకి సంక్రాంతికి. సో ఇక్కడ అయితే నేను కూడా వెళ్ళాను అనమాట. ఇక్కడ నేను బిర్యానీ స్టాల్ కూడా పెట్టాను, హైదరాబాద్ దమ్ బిర్యానీ. నాకైతే సేల్స్ బాగా అయ్యాయి, కానీ నేను హై క్వాలిటీ యూజ్ చేయడం వల్ల ఇంగ్రీడియంట్స్ నాకు ప్రాఫిట్ అయితే ఏం పెద్ద రాలేదన్నమాట. ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి కూడా ఈక్వల్ టు నాకైతే రాలేదు, లాసే అని చెప్పుకోవాలి. బట్ సేల్స్ అయితే కంప్లీట్గా చేసినవన్నీ కూడా సేల్ అయిపోయాయి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ పొలాల మధ్యలో జరిగిందండి. ఇదంతా కూడా ప్లేస్ అంతా క్లీన్ చేసేసి కోడి పందాల కోసం దాదాపుగా ఒక 3-4 రోజుల ముందు నుంచి ప్రిపరేషన్స్ అనేటివి జరిగాయి అన్నమాట. సో ఇక్కడ ఈ కార్ ఉంది కదండి, అది వచ్చేసి మా స్టాల్ అన్నమాట, బిర్యానీ స్టాల్. ఇది వచ్చేసి ఇక్కడ వాటర్ ప్యాకెట్స్, ఎగ్ పఫ్స్, బేకరీ ఐటమ్స్ సేల్ చేశారు. ఇది మా పక్కన స్టాల్ అండి. ఇక్కడైతే మిరపకాయ బజ్జీలు, ఇంకా టీ, స్నాక్స్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అట్లాంటివి సేల్ చేశారు. ఇది వచ్చేసి మా స్టాల్ అండి. ఇక్కడ మేమైతే చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే చేసాము. సో ఇది వచ్చేసి మనకి భోగి రోజు అండి, ఫస్ట్ డే. సో ఇదంతా కూడా ఇక్కడ ఫుడ్ సెక్షన్కి అని చెప్పి క్లీన్ చేసి పెట్టారండి. దీని బ్యాక్ సైడ్ అక్కడ గ్రీన్ కలర్ క్లాత్ కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి బై వాక్ వచ్చే వాళ్ళ కోసం వే పెట్టారనమాట. అక్కడ నుంచి లోపలికి రావడం కోసం అది వే అండి. అలానే దీని బ్యాక్ సైడ్ ఇప్పుడు మా స్టాల్ ఉంది కదండి, దాని బ్యాక్ సైడ్ అదంతా రోడ్ అండి. ఎత్తులో మొక్కలు కనపడుతున్నాయి కదా అక్కడ. ఆ రోడ్ నుంచి మనకి ముందుకు వెళ్తే వెనక నుంచి కూడా మనకి ఎంట్రన్స్ ఉందండి. సో అక్కడ వచ్చేసి పార్కింగ్ కలెక్ట్ చేస్తారు. సో ఇది వచ్చేసి మా బిర్యానీ స్టాల్ అండి. మిర్చికా సాలన్, పెరుగు చట్నీ. ఇది హైదరాబాద్ దమ్ బిర్యానీ అండి. సో మంచి క్వాలిటీ బాస్మతి రైస్తో అయితే చేసాము. 1 kg రైస్ వచ్చేసి 153 రూపీస్ అండి, వాగా బాస్మతి రైస్. సో ఎక్కువ క్వాలిటీ ఇచ్చేసి ప్రైస్ మాత్రం తక్కువ పెట్టామన్నమాట. 150 రూపీస్కే మేమైతే ఇక్కడ ప్లేట్ దమ్ బిర్యానీ ఇచ్చాము. సో మాకైతే గట్టిగా లాస్ అయితే అయ్యింది. ఇలానే వాటర్ బాటిల్స్, కోక్ బాటిల్స్, ఇంకా స్నాక్స్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి, సంక్రాంతి రోజు. అక్కడ నుంచి పైకి షిఫ్ట్ చేశారనమాట టెంట్స్ అన్నీ కూడా. ఇది వచ్చేసి బిస్మిల్లా చికెన్ పకోడీ అండి. ఈ స్టాల్ వచ్చేసి మన తమ్ముడు ఫైజాన్ పెట్టాడండి. ఇక్కడ గ్రే కలర్ షర్ట్లో ఇట్లా వంగాడు చూడండి, ఆ అబ్బాయే ఫైజాన్. ఈ అబ్బాయి వచ్చేసి ఇంజనీరింగ్ 2nd ఇయర్ చదువుతున్న. బట్ ఈ అబ్బాయికి కుకింగ్ అంటే చాలా ఇష్టం, ప్యాషన్ అనమాట. సో ఆ ప్యాషన్ తోటి ఇలా అప్పుడప్పుడు క్యాటరింగ్స్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సో ఇది వచ్చేసి చికెన్ పకోడీ అండి. ఇలా వీళ్ళు ఆల్రెడీ ఒక డేక్షా నిండా మ్యారినేషన్ చేసి పెట్టేసుకుని లైవ్లో వీళ్ళకి ఫ్రై చేసేసి వేడివేడిగా చికెన్ పకోడీ సేల్ చేస్తూ ఉన్నారు. అలానే వీళ్ళు ఇక్కడ ఇది పలావ్ అంటారండి, మన దగ్గర బగారా రైస్ అంటారు తెలంగాణలో. ఈ పలావ్, పెరుగు చట్నీ. సో ఈ పలావ్ తోటి ఇక్కడ కట్టా ఇస్తారండి. కట్టా అంటే ఇది దాల్చా టైప్లో చేసి ఇస్తారండి. ఇందులో కొంచెం నాన్ వెజ్ అవి కలిపేసి దీన్ని కట్టా అంటారు. సో ఈ పలావ్, కట్టా, ఇంకా పెరుగు చట్నీ, దీంతోపాటు ఈ ఫ్రై చికెన్ పకోడీ యాడ్ చేసేసి ఇస్తారు. దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ 100 రూపీస్ అండి. సో ఇక్కడ ఈ తమ్ముడు ఫైజాన్ తినకి కుకింగ్ అంటే ప్యాషన్ అని చెప్పి చెప్తా ఉన్నాడనమాట. సో ఇలా మ్యారినేషన్ చేసి పెట్టేసుకుంటారు. చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టేసుకుని ఆర్డర్ రాగానే కంటిన్యూస్ ఫ్లోటింగ్ అండి, ఫ్రై చేస్తూనే ఉంటారనమాట. బిస్మిల్లా చికెన్ పకోడీ. ఇక్కడ ఆంధ్రాలో ఈ చికెన్ పకోడీ అనే దానికి బాగా సేల్స్ ఎక్కువ ఉంటాయండి. ఎక్కువ దీన్ని స్టఫ్ లాగా అయితే యూస్ చేస్తారు. ఇక్కడ కోడి పందాలు, సంక్రాంతి సంబరాలు అంటే ఇక్కడ ఆల్కహాల్ డ్రింకింగే ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇలాంటి స్టఫ్ ఐటమ్స్ ఈజీగా సేల్ అయిపోతాయని చెప్పి ఇక్కడ చికెన్ పకోడీ అనేది ఎక్కువగా పెడుతూ ఉంటారు. సో ఇలా లైవ్లో ఇలా ఫ్రై
ట్రై చేస్తూనే ఉంటారండి. ఈ అబ్బాయి కూడా ఫైజాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అండి. వీళ్ళందరూ కూడా ఈ అబ్బాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అందరు కలిసి స్టాల్ పెట్టారనమాట. సో ఇలా అయితే రైస్ ఇలా సర్వ్ చేస్తారు. బగారా రైస్ తోటి చికెన్ పకోడీ, దాల్చా ఇంకా రైతా అండి. దీని కాస్ట్ జస్ట్ 100 రూపీస్ మాత్రమే. సో ఇక్కడ ఇది దాల్చా అనేది స్పెషాలిటీ అన్నమాట. సో వీళ్ళకి ఇక్కడ దీనికి ఈ కాంబినేషన్లో ఇస్తేనే ఎక్కువగా లైక్ చేస్తారు. మన దగ్గర ఇచ్చినట్టు మిర్చికా సాలన్ ఇలా గుత్తి వంకాయ ఇలాంటివి ఎక్కువ వీళ్ళకి అయితే నచ్చవన్నమాట. సో ఇదైతే ఫైజాన్ స్టాల్ అండి, చికెన్ పకోడీ స్టాల్. సో నెక్స్ట్ దీని పక్కనే ఇంకా మనకి మరెన్నో ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి రకరకాల మనుషులు అందరూ కూడా చాలామంది కోయోలు, హిజ్రాలు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే గొప్ప గొప్ప వాళ్ళు, పేదవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఈ కోడి పందాలని చూసి ఎంజాయ్ చేయడానికి అయితే చాలామంది వస్తారు. ఇక్కడ డబ్బులు కూడా బాగా టర్న్ ఓవర్ అవుతుందండి. కాంపిటీషన్లో చాలామంది పెడతారండి ఈ పందాల్లో. చాలామంది గెలుచుకుంటారు, ఓడిపోయే వాళ్ళు ఓడిపోతూ ఉంటారు. అలానే ఇక్కడ ఈ కోడి పందాలతో పాటు ఇంకా ఇక్కడ రకరకాల ఆటలు కూడా ఆడుతూ ఉంటారండి. ఏమంటారు ఇక్కడ గుండాట అని చెప్పి కూడా ఆడుతూ ఉంటారు. అలానే పేకాట ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఆడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా నేనైతే మీకైతే తీసి చూపించట్లేదు వీడియో, ఎందుకంటే యూట్యూబ్ వైలేషన్ అవుతుంది అని చెప్పి, యూట్యూబ్ పాలసీస్కి వైలేషన్ అనేసి నేనైతే ఇవన్నీ కూడా తీసి పెట్టట్లేదు. ఈ కోడి పందాలు ఎలా ఆడతారు ఏంటి అనేది జస్ట్ మీకైతే నేను ఇక్కడ ప్లేస్ చూపిస్తున్నాను అంతే. అంటే ఈ ఏరియాలో ఏమేమి ఉంటాయి, కోడి పందాలు పెట్టినప్పుడు ఎలా ఉంటుంది ఆంధ్రాలో అనేది తెలవడం కోసమే నేను ఈ వీడియో అయితే పెడతా ఉన్నాను. సో ఇలా చూస్తున్నారు కదా పార్కింగ్ అయితే ఎలా ఉన్నాయో బండ్లు. సో ఇది వచ్చేసి లాస్ట్ డే అన్నమాట. ముందు మీకు నేను భోగి రోజు చూపించాను కదా, తర్వాత సంక్రాంతి రోజు ఇది 3వ రోజు అండి. ఇక్కడ పక్కన కూడా ఫైజాన్ వాళ్ళ పకోడీ స్టాల్ పక్కన నెక్స్ట్ ఇంకొక ఫుడ్ స్టాల్ ఉందండి. సో ఇక్కడ నుంచి మనం వెళ్తే ఇది లోపలికి అండి ఎంట్రెన్స్. ఇదంతా వచ్చేసి వే అన్నమాట లోపలికి వెళ్ళడానికి. సో మనకి టెంట్లన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ లోపల పందాలు అనేటివి జరుగుతాయన్నమాట. చాలామంది చూస్తున్నారు కదా కోడి పందాలలో ఓడిపోయిన కోళ్ళని అట్లా అమ్మేస్తూ ఉంటారనమాట. సో వాటికి గట్టిగా ఫుడ్ అనేది మంచి ఫుడ్ పెట్టి వాటిని పెంచుతారు కాబట్టి పందాలలో ఓడిపోయిన కోడిని కొనుక్కుంటారండి వండుకోవడం కోసం. చాలా టేస్టీగా అయితే ఉంటుంది అని చెప్తారు, ఎందుకంటే వాటికి జీడిపప్పులు, పిస్తా పప్పులు ఇలాంటి ఫుడ్ ఫీడ్ చేసి పెంచుతారనమాట బలంగా ఉండడం కోసం. సో అందుకనే ఓడిపోయిన కోళ్ళని అలా వచ్చి జనాలు కొనుక్కుని వెళ్తారనమాట. సో ఇక్కడ ఇలా చిన్న చిన్న చిల్లర కొట్లు ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయండి. సో ఇది వచ్చేసి మనకి లోపల అన్నమాట. ఈ టెంట్స్లో మొత్తం కూడా రకరకాల పందాలు కూడా జరుగుతూ ఉంటాయండి కోడి పందాలతోటి. సో ఇది వచ్చేసి ఒక చిన్న చిల్లర కొట్టు. ఇక్కడ ఈ స్టాల్స్ అనేటివి మనం ఇక్కడ ఫ్రీగా పెట్టుకోవడానికి అవ్వదండి. మనం ఈ స్టాల్స్ తీసుకోవాలంటే మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. పర్ డేకి ఇంత అని చెప్పి ఛార్జ్ చేస్తారండి. సో వాళ్ళ బిజినెస్ని బట్టి, టైప్ ఆఫ్ బిజినెస్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ స్టాల్స్ అనేటివి ఫ్రీగా అయితే కాదు, ప్రతి ఒక్కరు కూడా పే చేయాల్సిందే. సో ఇలా మనం లోపలికి వెళ్తే చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ బండ్లు పార్క్ చేసేసి ఉన్నాయి. ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూస్తే ఇది వచ్చేసి ఇక్కడ గుండాట అంటారండి. అంటే నెంబర్స్ అనేటివి ఉంటాయన్నమాట. మనం నెంబర్ పైన డబ్బులు పెట్టి కాస్తే వాళ్ళు నెంబర్ ఇట్లా వేస్తారనమాట. ఆ నెంబర్ అనేటివి ఎన్నిసార్లు వస్తే మనం పెట్టిన డబ్బుల పైన అన్ని హండ్రెడ్స్ అనేటివి వస్తాయి. సో ఇది నేను చెప్తే మీకు అర్థం కాదు, బట్ చాలా గెలుస్తూ ఉంటే మాత్రం చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. జనాలు అయితే బాగా ఆడతారు, బోళ్ళని డబ్బులు గెలుచుకుంటారు. సో ఇలా మనము రివర్స్లో వస్తే ఆ లోపలన్నీ కోడి పందాలు, పేడకాట, ఇంకా ఈ గుండాట ఇట్లా రకరకాల ఆటలు అయితే ఆడుతూ ఉంటారు. సో ఇదంతా వచ్చేసి ఫుడ్ ఏరియా అండి. మనకి ఇక్కడ లోపల నుంచి బయటికి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ మొత్తం కూల్ డ్రింక్స్, బాదం పాలు, వాటర్ ఇలాంటి అన్ని డ్రింక్స్ అయితే, సాఫ్ట్ డ్రింక్స్ అయితే సేల్ చేస్తూ ఉన్నారు. అలానే ఇక్కడ ఐస్ క్రీమ్ బండ్లు, ఇంకా మనం ఇక్కడ ముందుకు వచ్చేస్తే ఇక్కడ పంది మాంసం పకోడీ అండి, చీమ పంది మాంసం పకోడీ అంట. సో ఇక్కడ ఈ ఆంధ్రాలో ఇవి కూడా చాలామంది అయితే తింటారండి, స్టఫ్ కింద చాలా డిమాండ్ వీటికి. సో ఇక్కడ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి. వీళ్ళు కూడా ఇక్కడ పక్కనే ఏలూరుకి వెళ్ళే
వెళ్ళే దారిలో అయితే ఉంటారు. ఈ ఆంటీ గారు ఇంకా ఈ అంకుల్ వీళ్ళు అయితే ఈ చీమ పంది మాంసం పకోడీ అయితే సేల్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి కూడా మంచి గిరాక్ అయితే ఉండేనండి. సో ఇలా వీళ్ళు కూడా చికెన్ పకోడీ లాగానే మ్యారినేషన్ చేసి పెట్టేసుకుని అలా తూకం వేసేసి పచ్చి మాంసంనే తర్వాత వేయించి అమ్ముతారనమాట. సో 50 రూపీస్కి 100 రూపీస్కి ఇలా ఇంత క్వాంటిటీ అని చెప్పి సేల్ చేస్తారనమాట. సో ఇక్కడ వీళ్ళు మనీ ఇంకా శ్రీనివాస్ అండి, వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళైతే మా స్టాల్కి ఎదురుగా ఫుడ్ పెట్టారు. సో వీడైతే మా చిన్నోడు. మా స్టాల్ దగ్గర మా బిర్యానీ అయిపోయింది, నేను ఇంకా వీడియో తీసుకుందామని చెప్పి అంతా తిరిగి వీడియో తీస్తూ ఉన్నాను. సో మా స్టాల్ ఎదురుగా కూడా వాళ్ళు మిర్చి బజ్జీలు, ఇట్లా ఫ్రైడ్ రైస్, చికెన్ కర్రీ ఇలా అయితే పెట్టారండి. వాళ్ళు కూడా పర్ ప్లేట్ 100 రూపీస్ లాగానే సేల్ చేశారు. సో కనిపించేది అది మా ఊర్లో రైస్ మిల్ అండి. సో ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అనమాట. ఇదంతా కూడా పొలాలు అనమాట. కేవలం కోడి పందాల కోసమే ఇదంతా కూడా క్లీన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి పార్కింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఫుడ్ స్టాల్ ఏంటి, గుండాటలు, పేకాటలు ఇవన్నిటికీ కూడా మనము మనీ పే చేయాలన్నమాట. ఇక్కడ మనం ఈ స్టాల్స్ పెట్టుకోవాలి అని అంటే. సో చుట్టూ అంతా కూడా పొలాలండి. ఇప్పుడైతే ఈ టైం ఈవినింగ్ 6 అవుతా ఉంది. చూస్తున్నారు కదా, సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. సో చాలా ప్లెజెంట్ వెదర్, చాలా కూల్గా, చాలా పీస్ఫుల్ వెదర్ అయితే ఉందండి. ఎందుకంటే ఒక సంక్రాంతి ఫీల్ అనేది మనకి కలుగుతుందన్నమాట. ఈ పొలాల మధ్యలో కోడి పందాలు, చుట్టూ పచ్చదనము, జనాలు, ఫ్యామిలీస్తో కూడా అందరూ వస్తూ ఉంటారండి. కంటిన్యూగా ఈ 3 days ఈవినింగ్ టైంలో సంక్రాంతి రోజు అయితే ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుందండి. భోగి రోజు కన్నా కనుమ రోజు కన్నా కూడా సంక్రాంతి రోజు అయితే మనకి జనాలు బాగా వచ్చారనమాట. సో నేనైతే ఫుడ్ స్టాల్లో బిజీ ఉండడం వల్ల అన్ని వీడియోస్ అయితే తీయలేకపోయాను. సో జనాలు చాలామంది ఫ్యామిలీస్ తోటి చక్కగా కొత్త బట్టలు వేసుకుని రెడీ అయ్యి ఆ కోడి పందాలను చూసి ఎంజాయ్ చేయడానికి అయితే వస్తూ ఉన్నారు. చాలామంది చూస్తున్నారు కదా, ఇదన్నీ కూడా వరి పంట అండి, వరి పొలాలు అనమాట. అంటే బియ్యం అనమాట, ప్యాడీ ఫీల్డ్స్. సో ఈ పొలాల మధ్యలో ఇలా కోడి పందాలు ఏర్పాటు చేయడం అనేది చాలా బాగా అనిపించింది. ఈ చుట్టూ అన్నీ కూడా కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, అక్కడ రైస్ మిల్. సో ఇదంతా కూడా చాలా బాగా అయితే అనిపించింది. మనకి ఒక పండుగ ఫీల్ అనేది కలుగుతుంది అనమాట. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. సో ఇంకా అందరూ చాలామంది కూడా పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారండి కోడి పందాలు కాయడానికి. మరోపక్క ఇక్కడ మనకి బేకరీ ఐటమ్స్ కూడా పెట్టారనమాట. కాకపోతే ఇక్కడ అన్నీ కూడా కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువగా పెట్టిస్తారండి. ఇక్కడ మనకి వాటర్ బాటిల్ వచ్చేసి 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. అలానే ఈ ఎగ్ పఫ్ వచ్చేసి 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారండి. సో ఇక్కడ అన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. యాక్చువల్ ఎంఆర్పి కంటే కూడా అందరూ ఒక 5-10 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని సేల్ చేస్తూ ఉంటారు. మంచి బిజినెస్ అండి. సో ఇలా మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఫుడ్ స్టాల్స్ అనేటివి మనకి ఉంటాయన్నమాట. సో వీళ్ళందరూ కూడా ముందుగానే మాట్లాడేసుకుని మనీ పే చేసి పర్ డేకి ఇంత అనేసి ఈ ఫుడ్ స్టాల్స్ అనేటివి అరేంజ్ చేసుకుంటారు. సో ఇది వచ్చేసి లోపల అండి. చూడండి, ఇక్కడ టేబుల్స్ వేసుకుని వాటర్ బాటిల్స్, మరో పక్కన పానీపూరి, అలానే చెరుకు రసం, షుగర్ కేన్ జ్యూస్. సో ఇవన్నీ కూడా మనకి లోపలనే పెట్టేస్తూ ఉంటారండి. ఎందుకంటే లోపల ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, జనాలు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతారనమాట. సో ఇదైతే ఈ సంక్రాంతి వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.